అఖిల భువన దీపం భక్త చిత్తాబ్జసూర్యం సురగుణముని సేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నటువంటి ఈ ఒక కార్యక్రమంలో మనం ఎన్నో విషయాల్ని తెలుసుకుంటూ మనం రోజు మన జీవనయాత్రని కొనసాగిస్తున్నాము. శక్తికి మించినటువంటి పని ఏదీ చేయకూడదు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఎదురుకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే ఏవైనా కబుర్లు చెప్పటానికి ఉన్నాయన్నట్టుగా మాట్లాడటం కాకుండా వాస్తవంగా మనం ఎంతవరకు ఆచరించగలము, ఎంతవరకు వాటిని ఆచరించి మన నిజ జీవితంలో మన ఒక జీవన ప్రమాణాలని మనం నడపగలమో అంతవరకు మాత్రమే చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఈ శేషప్ప కవి అనేటువంటి ఆయన ఈ ధర్మపుర నివాసి అయినటువంటి ఈయన గోదావరి తీరంలో ఉంటూ ఈయన చాలా చక్కని ఒక పద్యాన్ని రాయటం జరిగింది. ఈ పద్యంలో ఎంత అర్థం ఉన్నది అనేటువంటి విషయాన్ని ఒకసారి మననం చేద్దాము. గౌతమి స్నానాన గడతేరుదామంటే మనసి చన్నీళ్లలో మునుగలేను, తీర్థయాత్రలచే కృతార్థుడవుదామంటే బలిలినే మనంబునే నడుపలేను, దాన ధర్మముల సద్గతిని చెందుదామంటే ఘనముగా నా వద్ద ధనము లేదు, తపమాచరించి సార్థకత నందుదమంటే నిమిషమైన మనసు నిలవలేదు, కష్టముల కోర్వ నా చేత కాదు నిన్ను స్మరణ చేసదా నా యథాశక్తి కొలది, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస అని చెప్పేసని నిజ జీవితానికి ఎంత దగ్గరగా ఉండగలము అనేటువంటి విషయాన్ని తీసుకుని ఈ ఒక మహానుభావుడైనటువంటి కవి చెప్పటం జరిగింది. నరసింహ శతకకర్త శేషప్ప అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. గౌతమి స్నానాన కడతేరుదామంటే మనసి చన్నీళ్లలో మునుగలేను. ఏదో ఈ యొక్క గోదావరి తీరంలో ఈ ధర్మపురిలో ఉంటున్నాను కదా, లేచి ఆ నదికి వెళ్ళి స్నానం చేద్దాము అని చెప్పేసి అనుకుంటే ఆ ఒక్క స్నానాన్ని ఆ చన్నీళ్లలో నేను చేయలేనయ్యా. నదిలో నీళ్ళు ఎప్పుడు కూడా చల్లగా ఉంటాయి తప్పితే అవి వేడిగా ఉండవు. కనుక నేను ఈ ఒక గౌతమి స్నానం అనేటువంటిది చేసి ఏదో పుణ్యం సంపాదిద్దామంటే ఈ చన్నీళ్లలో నేను స్నానం చేయలేనయ్యా. కనుక ఈ యొక్క గోదావరి నది అనేటువంటి ఈ యొక్క గౌతమి నదిని నువ్వు వేడి నీళ్ళగా ఏమైనా చేయగలిగితే, ఈ నదిలో నీళ్ళను వేడిగా చేయగలిగితే నేను స్నానం చేస్తాను అన్నటువంటి భావనని ఈ కవి చాలా స్పష్టంగా మొదటి పాదంలోనే చెప్పడం జరిగింది. తీర్థయాత్రల చే కృతార్థమవుతామంటే బలిని మంబునే సడపలేను అని చెప్పేసని ఈ బడలిక అనేటువంటిది దీన్ని నేను భరించలేనయ్యా. ఏవో పోను ఈ తీర్థయాత్రలు చేసి కృతార్థుడవుదాము, ఈ చన్నీళ్ళలో స్నానాలు ఎందుకు, ఏవో ఈ అరుణాచలము, వారణాసి, మిగిలినటువంటి గయా మొదలైన పుణ్యక్షేత్రాలని తిరిగేసి వద్దామంటే బడలినే ఈ యొక్క బడలిక చేత నేను
ఈ యొక్క యాత్రల్ని సల్పలేనయ్యా. దాన ధర్మముల సద్గతి నందుదామంటే ఘనముగా నా వద్ద ధనము లేదు. పోనీ ఇవేవీ చేయలేకపోతున్నాను, స్నానం చేయలేకపోతున్నాను, తీర్థయాత్రలు చేయలేకపోతున్నాను. పోనీ దాన ధర్మాలైనా చేసి ఆ కర్ణుడిలాగా నేనేదైనా పోనీ ఘనంగా ఏదైనా నేను ఈ యొక్క పుణ్యాన్ని సంపాదిద్దామంటే నా దగ్గర డబ్బులు కూడా లేవయ్యా. తపమాచరించి సార్థక నొందుదామంటే నిమిషమైన మనసు నిలవలేదు. పోనీ ఇవన్నీ అవసరం లేదు, పోనీ కూర్చుని తపమాచరించి అంటే ఈ ధ్యానం చేస్తూ కూర్చుందాము అని అంటే నా మనస్సే నిలవట్లేదయ్యా. ఈ యొక్క తపమాచరించడానికి మనస్సు ముఖ్యం అంటారు, అలాంటి మనస్సు నాకు నిలకడగా ఉండటం లేదు. దీని అంతటికీ కారణం ఏంటయ్యా అంటే కష్టముల కోర్వ నా చేత కాదు. ఈ ఒక్క కష్టాలన్నీ చేయటం అనేటువంటిది, స్నానం చేయటం, ఈ తీర్థయాత్రలు చేయటం, ఈ దాన ధర్మాలు చేయటం, ఈ యొక్క ధ్యానాదులను చేయటం అనేటువంటి కష్టాలనేటువంటిది నేను చెయ్యలేను. ఈ కష్టముల కోర్వ చేత కాదు, నిన్ను స్మరణ చేసేదా నా యథాశక్తి కొలది. నిన్ను నా శక్తి కొలది నా మనస్సులో నిన్ను తలుచుకుంటాను తప్పితే ధ్యానం అని కూడా అనలేదు ఇక్కడ. నిన్ను నా శక్తి కొలది తలుచుకుంటాను అని చెప్పేసని చెబుతూ భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర, దుష్టులను సంహరించవయ్యా ఓ నరసింహస్వామి అని చెప్పేసని ఈ ఒక కవి, శేషప్ప కవి ఈ పద్యాన్ని ఎంతో చక్కగా రాయటం జరిగింది. మనం ఆచరించలేనటువంటి విషయాలను పట్టుకుని ఎదురుకుండా ఉన్న వాళ్ళకి చెప్పి తీర్థయాత్రలు చేస్తే మనకేదో పుణ్యం వచ్చేస్తుందని, ఆ వారణాసిలో 12 గంటల సమయంలో ఆ మణికర్ణికా ఘట్టంలో మనం స్నానం చేస్తే ఆ టైంలో 3,000,000 దేవతలందరూ వచ్చి ఆ మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తారు అని చెప్పేటువంటి కథలు వింటే ఎంత శైశవ దశలో ఎంత పశుతత్వంలో ఉన్నాము అనేటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాల్సిన విషయము. నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు అనేటువంటి ఒక సామెత చెప్తూ ఉంటారు. ఆ ఒక్క 3,000,000 దేవతలు మధ్యాహ్నం 12 గంటల వేళప్పుడు నిజంగా వచ్చి ఆ మణికర్ణికా ఘట్టంలో వాళ్ళు ఆ ఒక గంగానదిలో స్నానం చేస్తే ఆ స్నానం చేసిన నీరు సెకండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్లో కిందకి వెళ్ళిపోతూ ప్రవహిస్తూ ఉంటుంది తప్పితే దేవతలు స్నానం చేశారు కదా, ఈ నీళ్ళు ఇక్కడే స్టాగ్నేషన్ అయ్యి ఇంకో భక్తుడు వచ్చి మునిగేంత వరకు వాడికి పుణ్యాన్ని ఇచ్చేంత వరకు నేను ఇక్కడే ఉందాము అనేటువంటి పరిస్థితి ఆ గంగానది ఆలోచించదు. దాని ప్రవాహ వేగంలో అది వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ ఇటువంటి మాటలు చెప్పి జనాల్ని మోసం చేసేటువంటి మోసకారుల మాటల్ని, ఎంతసేపు మోసం చేసేటువంటి వాడి మాటల్నే ఈ యొక్క జనాలు వింటారు, ఈ యొక్క సమాజం వింటుంది అని చెప్పడానికి నిజం చెప్పేటువంటి వాడి మాటల్ని నిష్ఠూరంగా భావించి అది కష్టంగా తీసుకుని ఇలాంటివి మాట్లాడతాడేమిటి అని చెప్పేసి అని అనుకుంటారు. మణికర్ణికా ఘట్టంలో 12 గంటలకి 3,000,000 దేవతలు వచ్చి నిజంగా స్నానం చేసేటట్టయితే మనం మణికర్ణికా ఘట్టానికి కిందనటువంటి హరిశ్చంద్ర ఘాట్లో మనం స్నానం చేస్తే ఆ నీళ్లు కిందకు వచ్చి హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి వచ్చి మనం పునీతులు అవుతాం. అంత తప్పితే 12 గంటల టైంలో మనం కూడా వెళ్ళి స్నానం చేస్తామంటే స్నానం చేసే నీళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి తప్పితే అవేమీ అక్కడ ఆగిపోయి మన గురించి ఉండవు. పోనీ 3,000,000 దేవతలు స్నానం చేసిన పోనీ ఆ నీళ్ళని మనం సంప్రోక్షణ చేసుకుందామంటే ఎప్పటికప్పుడు ప్రవహిస్తున్నటువంటి ఆ గంగానది ఎక్కడ ఆగిపోతుంది? అటువంటి నీళ్ళలో మనం స్నానం చేస్తే మన పాపాలు పోతాయి, మనకేవో పుణ్యాలు వచ్చేస్తాయి. మూట కట్టేసుకుని ఆ ఒక కాశీ నుంచి ఆ మణికర్ణికా ఘట్టంలో ఆ గంగానదిలో స్నానం చేసి ఆ మూటను పెట్టుకుని తెచ్చుకోవటమే మనది ఆలస్యము అని చెప్పేసి ఎంత మనం ప్రవచించి చెప్పేటువంటి ఇటువంటి మోసకారి మాటల్నే
ఈ జనాలు వింటారు తప్పితే, అయ్యా నీరు ప్రవహిస్తూ ఉంటుందయ్యా, అందులో దేవుడు కాదు ఇంకెవరు వచ్చి అందులో ప్రవేశించి స్నానం చేసినా ఆ నీరు క్షణాల్లోనే కిందకి ప్రవహిస్తుంది. కాబట్టి కింద మనం స్నానం చేస్తేనే కనీసం ఆ ఒక్క ముక్కోటి దేవతలో ఆ ఒక్క పుణ్యమూర్తిలో స్నానం చేసినట్టు నీళ్ళలో స్నానం చేసామనుకోవటానికి, వాళ్ళతో పాటు మనం స్నానం చేసామనంటే భ్రమ చెందుదామంటే ఆ నీరు కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం చేసిన పాపపు నీరే అందులో మిగులుతుంది తప్పితే కొత్త నీరు అనేటువంటిది ఉండదు. పోనీ వీళ్ళు చెప్పేటువంటి పాపము 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 అనేటువంటిది ఆ వివేకానందుల వారు భారతదేశంలో జన్మించిన వారందరూ పుణ్యాత్ములే తప్పితే పాపాత్ములు లేరని ఎంత మొత్తుకుని చెప్పి ఆయన జీవితాన్ని ఈ యొక్క భారతదేశానికి అర్పించి ఆయన కాలం చేసినప్పటికీ కూడా ఈ పాపము అనేటువంటి మాట మాత్రము ఎవరూ వదలటలేదు. ఈ పాపము అనేటువంటి మాటని 10 సార్లు వీళ్ళు అనుకుంటే కానీ వీళ్ళ తాలూకు ఆ ఒక్క రోజు గడవటం లేదు అనేటువంటి పరిస్థితిలాగా ఉంటుంది. కనుక ఇటువంటివన్నీ ఆలోచిస్తే ఇక్కడ ఈ యొక్క కవి చెప్పినటువంటిది ఏంటంటే, ఈ శేషప్ప కవి అనేటువంటి ఆయన గౌతమి స్నానాన గడదేరుదామంటే మొసలి చన్నీళ్లలో మునుగలేను. ఈ యొక్క చల్లగా ఉన్నటువంటి నీళ్లలో మునిగి నేను పుణ్యాన్ని సంపాదించుకోలేనయ్యా, కనుక ఈ చన్నీళ్లను వేడి నీళ్ళుగా ఏమన్నా మారిస్తే నేను స్నానం చేస్తానని చెప్పేసేటువంటి భావపూర్వితంగా మొదటి పాదాన్ని చాలా చక్కగా ఈ యొక్క శేషప్ప కవి చెప్పటం జరిగింది. అలాగే తీర్థయాత్రచే కృతార్థుడ మోదామంటే బళలినే నంబునే నడుపలేను అని చెప్పేసని అంటున్నాడు. దాన ధర్మముల సద్గతిని చెందుదామంటే ఘనముగా నా వద్ద ధనము లేదు. పోనీ డబ్బులుండి ఏవైనా దానాలు ధర్మాలు చేసేసి ఏవో పుణ్యం సంపాదిస్తామంటే ఆ పుణ్యం సంపాదించడానికి కూడా నా దగ్గర ఆ డబ్బు లేవు. పోనీ తపమాచరిద్దామంటే ఆ తపం చేయడానికి నా మనస్సే నించోవట్లేదు. కనుక ఇటువంటి కష్టాలన్నీ కూడా ఏంటి, స్నానం చేయటం దగ్గర నుంచి ప్రారంభిస్తే తీర్థయాత్రలు, ఈ యొక్క దాన ధర్మాలు, తపాలు, ఇవన్నీ ఇటువంటి కష్టాలను నేను చేయలేకపోతున్నాను. ఈ కష్టాలు కోరవటం నా చేత కాదు. నేను నా శక్తి కొలది నిన్ను స్మరణ మాత్రము చేస్తాను. నాకు ఉన్నటువంటి శక్తి ఎంత ఉందో, నాకు నీవు ఇచ్చినటువంటిది ఏవైతే ఇచ్చావో దాన్ని బట్టి మాత్రము నేను నీ స్మరణ చేస్తాను. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్పేసని ఈ శేషప్ప కవి చెప్పటం ప్రారంభించారు. ఇటువంటి శతకాలలో ఉన్నటువంటి పద్యాలను కూడా చదవకుండా ఎక్కడికో వెళ్ళి నదులలో స్నానం చేసేస్తే మనకేదో పుణ్యం వచ్చేస్తుంది, లేకపోతే ఏవో తీర్థయాత్రలకు వెళ్ళిపోతే మనకు పుణ్యం వచ్చేస్తుంది, లేకపోతే ఏదో చేసేస్తే మనకు పుణ్యం వచ్చేస్తుంది, మనం కళ్ళు మూసుకుని కుర్చీలో కూర్చుంటే మనకు పుణ్యం వచ్చేస్తుంది. ఇలాంటి మాటలు చెబితే, ఇలాంటి మోసపూరితమైనటువంటి మాటలు చెబితేనే ఈ యొక్క జనాలు నమ్మి అటువంటి క్రియలను చేస్తారు. నాయన ఇలా చేస్తే రాజురా తండ్రి, దీనికి చేయవలసినటువంటి ప్రక్రియ ఇంకోటి ఉన్నది, ఆ ప్రక్రియలో చేస్తే మీకు నిజంగా భగవంతుడు అనేటువంటి వాడు మీకు ఉంటే కల్పిస్తాడు అనేటువంటి విషయం ఏంటంటే, ప్రతి వాళ్ళు కూడా అనేటువంటి పదార్థం ఏంటంటే పదార్థ తత్వము అని చెప్పేసారంటాం. ఈ తత్వము అనేటువంటి దాంట్లో భగవంతుడు ఉన్నాడా? ఉంటే మాకు కల్పించడేంటి అంటే, ఇన్ని వస్తువుల్ని వాడుతున్నాం. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా మన గృహంలో ఉన్నటువంటి గృహోపకరణమైనటువంటి వస్తువులతోనూ, మనం పనిచేసేటువంటి ఆఫీసుల్లో కానీ కర్మాగారాల్లో పనిచేసేటువంటి వాటిల్లో కానీ ఈ రోజునాడు పోని ఆ ఒక్క ఇండస్ట్రియలైజేషన్లో నుంచి పక్కకు వచ్చి ఇటు కంప్యూటరైజేషన్లోకి వచ్చినా కూడా ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఉండవలసినది ఏంటి? విద్యుత్ శక్తి అనేటువంటి ఒక శక్తి ఉండాలి. ఆ విద్యుత్ శక్తి మనకి 2 క్షణాలు లేకపోతే కంప్యూటర్ కాదు కదా, మిషనరీ కాదు కదా, ఇంట్లో ఉన్నటువంటి ఈ గృహానికి సంబంధించినటువంటి ఏ పరికరము కూడా పనిచేయదు. ఆఖరికి మనని బ్రతికించేటువంటి
హాస్పిటల్స్లో ఉండేటువంటి పరికరాలు మనకు ఆపరేషన్ చేసేవి కూడా ఆ విద్యుత్తుతో పనిచేసేటువంటివే తప్పితే విద్యుత్ లేకుండా పనిచేసేటువంటి పరికరాలు ఏవి కూడా లేవు. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నామంటే మొదటే ఆ ఒక్క సబ్స్టేషన్కి వాళ్ళు ఇంటిమేషన్ చేస్తారు, మేము ఈ టైంలో ఆపరేషన్లో ఒక ముఖ్యమైన ఆపరేషన్లో ఉన్నాము, ఈ టైంలో విద్యుత్ సరఫరాను ఆపవద్దు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియపరుస్తారు. తెలియపరిచి మాత్రమే ఆపరేషన్ థియేటర్లో పనిచేస్తారు. ఇంత ముఖ్యమైనటువంటి విద్యుత్ అనేటువంటిది ఎలా ఉంటుంది, దాని రూపం ఏమిటి, రంగు ఏమిటి, వాసన ఏమిటి, దానికి ఉన్న గుణత్రయాలు ఏమిటి అనేటువంటి విషయం మీద ఏనాడైనా ఈ విద్యుత్తుని కనిపెట్టినటువంటి అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ తర్వాత ఇంతమంది ఇన్ని గృహ ఉపయోగకరణాల మొదలుకొని ప్రతి నిమిషము నిద్ర లేచిన కాడి నుంచి కూడా మనకు ఆ విద్యుత్తుతోనే మనకు అనుబంధమై ఉన్నటువంటి మనము ఆ విద్యుత్తుని చూడగలుగుతున్నామా? దానికి ఉన్నటువంటిది ఏంటి, వోల్టేజీ, వాటేజీ, యాంప్స్ అని ఇలాగ వీటితో మాత్రమే మనం ఉన్నటువంటి మగ్గర్లు లేకపోతే ఈ యొక్క మల్టీమీటర్లు ఇటువంటి వాటితో మామూలుగా బండతనంగా చూడాలంటే ఒక టెస్టర్ పెట్టి ఆ ఒక ప్లగ్ పిన్లో పెడితే ఒక లైట్ వెలుగుతుంటే ఓ ఇది ఫేసా అంటే కరెంట్ ఉందా, లేకపోతే రెండో దాంట్లో పెడితే ఇది నెగిటివ్నా, అందులో కరెంట్ లేదా అనుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాను. ఆ విద్యుత్ అనేటువంటిది ఎలా ఉంటుంది, అది మనకు ఎలా ఉపయోగపడుతోంది అనేటువంటి దాన్ని ఏమాత్రము ఆలోచించట్లేదు. దాన్ని ఉపయోగించుకోవటం మాత్రం మనం ఉపయోగించుకుంటున్నాము, దాన్ని చూడాలి అని అనుకోవట్లేదు. అది జనరేట్ అయ్యేటువంటి స్టేషన్లు కూడా మనం దర్శించి వాటిని చూసి మనకేదో పుణ్యం వచ్చేస్తుంది అనుకోవట్లేదు. ఇంత మన జీవనానికి మనకి బ్రతుకునిచ్చేటువంటి ఆ ఒక విద్యుత్ ఆపరేషన్లో ఆ డాక్టర్లు అంత కష్టపడి మనకి ఆపరేషన్ చేయటానికి ఉపయోగించేటువంటి ఆ పరికరాలన్నీ కూడా విద్యుత్ పరికరాలే. కనీసం ఆ మీద నుంచి వేసుకునేటువంటి ఆ లైట్ కూడా విద్యుత్తుతో వెలిగేటువంటి బల్బులే తప్పితే విద్యుత్ లేకుండా వెలిగేటువంటి ఆ ఒక దీపాలు కానే కావు. అంత ముఖ్యమైనటువంటి ఆ సబ్స్టేషన్ని దర్శిస్తే మనకు పుణ్యం వచ్చేస్తుందని ఎవరైనా అనుకుంటున్నారా? ఇన్నింటికి మన గృహ ఉపయోగకరణాల మొదలుకొని మన భార్య పిల్లలందరికీ కూడా తిండి పెడుతున్నటువంటి ఈ ఒక్క విద్యుత్ అనేటువంటిది ఇదే కదా మనకు ఉపాధినిస్తున్నటువంటిది. ఇండస్ట్రియలైజేషన్లో పనిచేస్తున్నా, కంప్యూటరైజేషన్లో పనిచేస్తున్నా, ఆఫీసుల్లో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా ఈ విద్యుత్ అనేటువంటిదే కదా మనకి ఈ ఒక ఉపాధికి ముఖ్యమైనటువంటి ఉనికిగా ఉన్నటువంటి దాన్ని మనం ఏనాడైనా దర్శిద్దాము. కనీసము అవి జనరేట్ అవుతున్నటువంటి ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కానీ, ఒక శ్రీశైలం ప్రాజెక్టులో కానీ, ఒక డుడుబా కానీ వెళితే మన జన్మలు చరితార్థమైపోతాయని చెప్పి ఎవరైనా అనుకున్నారా? అలాగే విరాట్ పురుషుడికి వచ్చేటప్పటికి విరాట్ పురుషుడి చేత అంతటా కూడా వ్యాపించబడి ఉన్నటువంటి ఈ ప్రకృతి అంతటినీ కూడా దర్శించేటువంటి మనము ఏనాడు కూడా విరాట్ పురుషుడిని చూద్దాము అనేటువంటి తలంపు లేదు. కానీ దీని మహిమలు మహాత్యాలు గురించి వర్ణించమని చెప్పేసారంటే కంచి వెళ్తే ఆ అమ్మవారు భూమికి ఆనుకోకుండా లేకపోతే పీఠం లేకుండా ఆమె ఆ ఒక్క రంధ్రానికి మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇది మహిమ కన్నా ఆలోచించవలసిన విషయం ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంత ఉన్నట్టయితే ఆ యొక్క అమ్మవారు అనేటువంటి ఆ విగ్రహంలో ఉన్నటువంటి ధాతు ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక ప్రక్రియలన్నింటి మీదన కూడా ఈ వేవ్ ఫామ్స్ అనేటువంటి ఈ కాంతి పుంజాలో లేకపోతే అయస్కాంత వేవ్స్ దాని మీద ప్రసరించి అది భూమికి ఆనుకోకుండా అంత ఎత్తులో ఉన్నది అంటే అక్కడ ఏదో ఒక శక్తి అనేటువంటిది ఒక కాంతి శక్తో లేకపోతే ఒక అయస్కాంత శక్తితో ఉండి ఆ ఒక్క శిల అలా ఉన్నది, ఆ విగ్రహం అనేటువంటిది అమ్మవారు అనేటువంటి విగ్రహంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తారా? ఆలోచించరు. మహత్యము, మహిమ వీటి మీదే మన జీవితాలని ఆధారపరుచుకుంటున్నాం తప్పితే
అక్కడ ఉన్నటువంటి పౌనఃపుంజాల మూలంగా అవి మన దేహంలో ప్రవేశిస్తే ఈ యొక్క ఆపరేషన్ థియేటర్లో మనకి ఆపరేషన్ చేసేటప్పుడు లేజర్తో ఆపరేషన్ చేస్తున్నారు, దాంతో చేస్తున్నారు, దీంతో చేస్తున్నారు అని చెప్పేసి అని గొప్పగా ఆపరేషన్ల గురించి మాట్లాడుతున్నారు. మహిమలు వదిలేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఒక్క వేవ్ ఫామ్ ఏమిటి, అయస్కాంతమా లేకపోతే కాంతిపుంజమా, ఆ ఒక్క వేవ్స్ మనలో ప్రవేశిస్తే మనకి పాజిటివ్గా ఎలా ఉంటుంది, మనకి ప్రతికూలంగా ఎలా ఉంటుంది అనేటువంటిది మర్చిపోయి ఎంతసేపు మహాత్యాలు మహిమలు అక్కడికి వెళ్తే నాకు అది వచ్చేసింది, ఇక్కడికి వెళ్తే నాకు ఇది వచ్చేసింది అని అనుకుంటున్నారు తప్పితే ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రచార సాధనాల మూలంగా జరుగుతున్నటువంటి విషయం తప్పితే పూర్వకాలంలో కూడా అదే కంచె అక్కడే ఉంది, ఈరోజు కంచె అక్కడే ఉంది. ఆ కంచె 1 ఇంచు కూడా ముందుకు జరిగి ఇటు రాలేదు. అలాగే పూర్వకాలములో కూడా అరుణాచలం అక్కడే ఉంది. రమణ మహర్షి గారు ధ్యానం చేయక పూర్వం కూడా ఆ అరుణాచలేశ్వరుడు అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోలేదు, అక్కడ కొత్తగా రాలేదు. కానీ ఈ రోజున ప్రచార మాధ్యమాల మూలంగా జరిగేటువంటి ప్రక్రియ ఏంటయ్యా అని అంటే పబ్లిసిటీ అనేటువంటి దానికి ఒక మహత్యాలు మహిమల్ని అంటకట్టేసి పోలోమని చెప్పేసి అని అరుణాచలం వెళ్ళిపోతాం, లేకపోతే కంచి వెళ్ళిపోతాం, కాళహస్తి వెళ్ళిపోతాం, లేకపోతే శ్రీశైలం వెళ్ళిపోతాం, లేకపోతే మేము వారణాసి వెళ్ళిపోతే కుడి చెవులో ఒక పరమశివుడు నాకు శివమంత్రాన్ని చెప్పేస్తాడు అనేటువంటి ప్రచార మాధ్యమాల్లో విన్నటువంటి విషయాలు పూర్వం కూడా నివసించినటువంటి జనాలందరికీ తెలిసినటువంటిది. వాళ్ళు ఇటువంటి మహిమలు మహాత్యాల గురించి కాకుండా వాళ్ళు నిజమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఇదే విషయాన్ని సాయిబాబా గారు కూడా చెప్పినటువంటి దాంట్లో వెనకాతల రాస్తూ ఉంటారు. సబూరి అని చెప్పేటువంటి దీంట్లో రాస్తారు, శ్రద్ధ సబూరి అని. ఈ భక్తి శ్రద్ధ అనేటువంటి దాంతో వాళ్ళు కూడా ఆ రోజుల్లో పూజించారు. వాళ్ళు పూజించిన దానికన్నా మనం ఎక్కువేమీ పూజించట్లేదు. కానీ పబ్లిసిటీ అన్నటువంటిది ప్రచారంగా అన్నట్టుగా మనం అక్కడికి వెళ్ళిపోయి పౌర్ణనాడు వెళ్ళిపోతే అరుణాచలం మనకి సాక్షాత్తు ఆ అరుణాచలేశ్వరుడికి కనిపిస్తాడు. అక్కడ కనిపించడు, అదే లింగం, అదే రాయి తప్పితే అందులో నుంచి శివుడు మనకి కనిపించేటువంటి పరిస్థితి లేదు. మన ఇంత వాడుతూ మన పిల్లల్ని పోషిస్తున్నటువంటి ఆ మిషన్లోని ఆ స్విచ్ నొక్కినప్పటి నుంచి కూడా మనం మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా ఆ మిషన్ని పనిచేయిస్తుంటే అది ఫంక్షన్ చేస్తున్న విధానమే కనిపిస్తుంది తప్పితే అందులో ఉన్నటువంటి విద్యుత్ అనేటువంటిది మనం ఎప్పుడూ కూడా చూడము. అలాగే ఇంత కంప్యూటర్స్ మీద ఇన్నేసి లక్షల రూపాయలు అన్నట్టుగా జీతాలు తీసుకుని పనిచేస్తున్నటువంటి ఈ కంప్యూటరిస్టులు అనంటే ఈ కంప్యూటర్ మీద పనిచేసినటువంటి వీళ్ళందరినీ కూడా ఏదో కంప్యూటర్ ఇంజనీర్స్ అనేటువంటి పేరుతో ఈ నీరే అనమాట, వీళ్ళు నీరే అన్నట్టుగాను ఆ కంప్యూటర్లో ఉన్నటువంటి దానికి వాళ్ళు నేర్చుకున్నటువంటి కీబోర్డు తప్పితే ఇంకొక అదనపుగా ఉన్నటువంటి దాన్ని వాళ్ళు నొక్కటానికి వాళ్ళు ఎంతో భయపడతారు. దాని మూలంగా ఏది ఎరైజ్ అయిపోతుందో ప్రోగ్రాము అనేటువంటిది. దీని అంతటికీ కారణం ఏంటి? ఈ ఒక కంప్యూటర్ నడిపేటువంటిది ఏం నడుపుతోంది? ఆ విద్యుత్ అనేటువంటిదే నడుపుతోంది. ఇన్ని లక్షల రూపాయల జీతం తీసుకుని తన పిల్లల్ని ఇల్లు కొనుక్కుని, వాకిళ్ళు కొనుక్కుని, కార్లు కొనుక్కుని వినోదంగా అనుభవిస్తున్నటువంటి ఆ కంప్యూటర్ ఇంజనీర్ ఏనాడైనా అందులో ఉన్నటువంటి విద్యుత్ అనేటువంటి తరంగం ఏమిటో చూశాడా? దాని గురించి తెలుసుకున్నాడా? అట్లాగే ఈ యొక్క లోకాచారంలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతి శక్తి ఏమిటి అనేటువంటి దాని గురించి ఏనాడు పాకులాటలేదు మనం. ఆ ఒక ప్రకృతిలో ఉన్న శక్తి ఏదైతే ఉందో వారాహి దేవుని పూజించామో మా కోరికలు తీరిపోయినాయి. కాళహస్తి వెళ్ళిపోయాము, మేమేదో కోరికలు కోరుకుంటే కాళహస్తీశ్వరుడు తీర్చేశాడు అని అంటారు. వీడు ఉండేది ఎంతకాలము? క్షణభంగరమైనటువంటి జీవితము. 242 మంది ఎక్కినటువంటి బోయింగ్ ఫ్లైట్
అహ్మదాబాద్లో ఉన్నట్టుగా అది బయలుదేరినటువంటి 2 సెకండ్లలో ఉన్నట్టుగా కొద్ది నిమిషాల్లో అందులో ఉన్న వాళ్ళందరూ మాడి మస్సైపోయారు. ఎవరైనా అనుకున్నారా మేము చనిపోతాము అని చెప్పేసి అని? ఎవరు అనుకోలేదు. వాళ్ళ తాలూకు ప్రదేశాలకు చేరుకుని ఆనందంగా ఉంటారనుకున్నారు. కానీ ఆ ఒక్క ప్రకృతికి తెలుసు, ఆ ప్రకృతి తనలో వీళ్ళందరినీ ఎలా కలుపుకుంటోంది అనేటువంటి విషయం ప్రకృతికి తెలుసు. కానీ ఆ ప్రకృతిని ఏనాడైనా మనం దర్శించగలిగామా? దర్శించలేదు. కనుక ఇటువంటి వాళ్ళని మనం గంగానదిలో స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుందంటే, గంగానదిలో స్నానం చేస్తే శుభ్రమయ్యేటువంటి దేహమే తప్పితే పుణ్యం మూటలు కొలది అన్నట్టుగా మనం మూట కట్టుకుని తల మీద పెట్టుకున్నట్టుగా తెచ్చేసుకుంటాము అనేటువంటిది ఇది అపోహమైనటువంటి విషయం అనేటువంటి నిజాన్ని నాలాంటి వాళ్ళు చెబితే ఇది ఎవరూ గ్రహించలేరు. ఎందుకంటే ఈ దొంగ ప్రవచకులు మాట్లాడేటువంటి మాటలనే వింటారు తప్పితే నిజమైనటువంటి మాటల్ని వినేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నా ఛానల్ని మీరు చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ, నా ఛానల్ని చూసేవాళ్ళు కూడా తక్కువ. అదే కొందరి ఛానల్స్ అరుణాచలంలో పౌర్ణమి నాడు వెళితే ఇలా పుణ్యం వచ్చేస్తుంది అంటే వాళ్ళకు ఒక 10,000 మంది వరకు ఆ ఒక ఛానల్ని చూసేటువంటి వాళ్ళు కల్పిస్తారు. నా ఛానల్లో పట్టుమని 10 మంది కూడా చూసేవాళ్ళు. ఎందుకంటే పాపం వీళ్ళు నిజాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు తప్పితే ఇటువంటి అబద్ధ ప్రచారాలని విని మోసపోయేటువంటి వాళ్ళు కాబట్టి ఈ 10 మంది మాత్రమే ఎప్పుడూ నాకు స్టాండర్డ్గా ఉంటున్నారు. కనుక నేను ఏమనుకుంటానంటే ఒక్కడైనా సరే నిజాన్ని నిలకడగా తెలుసుకునేవాడు ఉంటే నాకు చాలు, మా గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని నేను చెప్పటం అవుతుంది అనేటువంటి దృక్పథంతోనే నేను ఈ విషయాల్ని నాకు నేనుగా ఆ ఒక్క ఏదైతే భర్తృహరి రాసిన సుభాషితం ఉందో ఆయనే చెప్పుకున్నారు. ఈ సుభాషితం నాకు నేనే చెప్పుకుంటున్నాను అని. అలాగే ఈ ఒక్క ఛానల్లో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మా గురువు గారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కృష్ణస్వామి గారు ఆ ఒక్క విషయాల్ని తిరిగి నాకు నేనుగా మననం చేసుకుంటూ మాట్లాడుతున్నాను అనుకుని చెప్పి మాట్లాడినటువంటి వాటిని వీటిని నా 10 మంది నా ఆత్మీయులు మాత్రమే వింటున్నారు అనేటువంటి విషయాన్ని నేను గ్రహిస్తున్నటువంటి విషయం కాబట్టి ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో వాళ్ళకి సకల ఔశ్వర్యాలు కలగాలని చెప్పని మనస్ఫూర్తిగా ఆ వెంకటనాథుడిని వేడుకుంటూ ఆ అయ్యప్ప మార్గబంధువై వాళ్ళకి చక్కని మార్గాన్ని చూపిస్తారనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.